హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అయితే కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఐడి కార్డు ఉంటేనే ఫ్రీ, లేదంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనంటూ అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఐడి కార్డు, ఆధార్ కార్డు లేదా ఏదైనా గవర్నమెంట్ ఆధారిత ఐడి కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని, లేదంటే కంపల్సరీగా టికెట్ తీసుకోవాల్సిందేనని, టికెట్ తీసుకోకుంటే 500 జరిమానా విధించనున్నట్టయితే టీఎస్ఆర్టీసీ శనివారం అయితే స్పష్టం చేసింది. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం డిసెంబర్ 9న ప్రారంభం కాగా ఆర్టీసీ శుక్రవారం నుంచి మహిళలకు 0 టికెట్లను జారీ చేసి ఐడి కార్డును తప్పనిసరి చేసింది. తొలి రోజు వెసులుబాటు కల్పించకుండా శనివారం నుంచి చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ధృవీకరణ కోసం గుర్తింపు కార్డును కండక్టర్లు చూపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే కోరారు. ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపితేనే 0 టికెట్లు జారీ చేస్తారని, లేదంటే కంపల్సరీగా టికెట్ తీసుకోవాల్సిందేనని అయితే సజ్జనార్ తెలిపారు. దీంతో మహిళలు తమ వెంట ఆధార్ కార్డుని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫ్రీ బస్ సౌకర్యం ద్వారా చాలా మందికి ఉపాధి అయితే పోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆటో వాళ్ళకైతే ఈ ఉపాధి అనేది కరువైపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.